ఇక వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని చింతకొమ్మ దిన్నెలో రేపు మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. డొక్కా సీతమ్మ పేరుతో మరో స్టాల్లో కిచెన్ రేపు ప్రారంభించనున్నారు. ఇక చింతకొమ్మ దిన్నెలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల నుంచి స్మార్ట్ కిచెన్ ద్వారా 2000 మందికి పైచిలుకు పిల్లలకి భోజన సదుపాయం కల్పించే విధంగా చర్యలు చేపట్టారు అధికారులు. ఇదే విషయంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాము అందిస్తారు. కడప జిల్లా చింతకొమ్మ మండలం పరిషత్ పాఠశాలలో స్మార్ట్ కిచెన్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఈ స్మార్ట్ కిచెన్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రేపు నారా లోకేష్ గారు వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ అధికారులు సర్వసిద్ధం చేస్తున్నారు. ఇక్కడ స్మార్ట్ కిచెన్లో ఎంఈఓ మేడం మనతో ఉన్నారు. నమస్తే మేడం. మేడం, ఈ స్మార్ట్ కిచెన్ నుంచి ఎన్ని స్కూళ్ళకు పోతే ఈ మండలంలో ఎన్ని స్కూళ్ళకు ఇక్కడి నుంచి భోజనాలు సదుపాయం చేస్తారు మేడం? సార్ నమస్తే అందరికీ. ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకము ఈ స్మార్ట్ కిచెన్ ద్వారా అందజేస్తున్నాము. 1737 మంది విద్యార్థులకు అందజేస్తున్నాము. 33 పాఠశాలలు ఈ స్మార్ట్ కిచెన్ నుంచి కవర్ అవుతాయి. తర్వాత ఇక్కడ చేసే ఆహార పదార్థాలన్నీ కూడా శుచిగా శుభ్రంగా పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేసి పిల్లలందరికీ హాట్ క్యారియర్స్లోనే అందించబోతున్నాము. ఆ పిల్లల సంఖ్యను బట్టి దానికి తగినట్లుగా మాకు సప్లైస్ కూడా ప్రభుత్వం నుంచి సరఫరా చేయబడ్డాయి. అవి క్యారియర్స్ కానివ్వండి, హాట్ ప్యాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ప్రభుత్వం నుంచి సరఫరా చేయబడ్డాయి. వాటన్నిటిపైన కూడా ఏ స్కూల్కు అవి వెళ్తున్నాయి అనే స్టిక్కరింగ్ కూడా జరిగింది వాటికి. సో డ్రైవర్లు కూడా కన్ఫ్యూజ్ కాకుండా అవన్నీ కూడా కరెక్ట్గా ఏ స్కూల్కి వెళ్ళాలంటే ఆ స్కూల్ దగ్గరే వాటిని వాళ్ళు అన్లోడ్ చేసేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎన్ని స్కూల్కి మేడం? 33 స్కూళ్ళకి సరఫరా చేస్తున్నాం సార్ ఇక్కడి నుంచి. అంటే ఈ స్కూలు మెయిన్ స్కూల్ ఇది. తర్వాత దీని నుంచి ఈ రూట్లో 3 రూట్లుగా డివైడ్ చేసాము. ఈ 33 స్కూళ్ళని మనకి ఈ రూట్లో మిట్ట మీద పల్లె వరకు ఒక రూటు, తర్వాత ఇంకొక రూట్ వచ్చేసి ఇట్లా ఆజాద్ నగర్ ఈ పక్కంతా ఒక రూట్ వెళ్తాయి. ఇంకొక రూట్ వచ్చేసి రోడ్డు కృష్ణాపురం ఆ వైపు మనకి దాదాపు 13 స్కూళ్ళు ఆ వైపు కవర్ అవుతాయి. ఒక రూట్లో 10 స్కూళ్ళు, ఇంకో రూట్లో 10 స్కూళ్ళు, ఇంకొక రూట్లో 13 స్కూళ్ళు కవర్ అవుతాయి మనకు. ఏ రోజు ఐడియా ఉంది మేడం? అన్ని రోజులు అన్ని మెనూస్ మనకు ఐడియా ఉన్నాయి. రేపు వచ్చేసి కొంచెం పులగము, వేరుశనగ పప్పుల పచ్చడి, ఎగ్ ఫ్రై అనమాట. అంటే ఉడికించిన గుడ్డుకి ఉప్పు కారం వేసి కొంచెం ఫ్రై చేసి పిల్లలు రుచిగా తినాలి అనే ఉద్దేశంతో ఎగ్ ఫ్రై పెట్టారు ఒక్కరోజు మంగళవారం. ఈరోజు సోమవారం అయితే ఇవాళ కూరగాయల వెజిటబుల్ కర్రీ, వైట్ రైస్, ఎగ్ ఉంటుంది. బుధవారం వచ్చేసి అన్నము, తెల్లన్న, వైట్ రైస్, సాంబారు, ఎగ్గు, చిక్కీ ఉంటుంది. అంటే ఆల్టర్నేట్ డేస్లో చిక్కీ ఉంటుంది. సోమవారము, బుధవారము, తర్వాత శుక్రవారము చిక్కీ ఉంటుంది. తర్వాత మంగళవారము, గురువారము, శనివారం వచ్చేసి రాగి జావా, పిల్లలకి ఐరన్ లోపం నివారించడానికి కోసము రాగి జావా కూడా ఇస్తున్నాము. అది ఇంటర్వెల్ టైంలో రాగి జావా ఇవ్వబడుతుంది. తర్వాత గురువారం వచ్చేసి వెజిటబుల్ రైస్, కుర్మా, ఎగ్. యాజ్ యూజువల్గా ఎగ్ అయితే 5 days ఫ్రైడే వరకు ఎగ్ ఉంటుంది. ఫ్రైడే ఆకుకూర పప్పు, వైట్ రైస్, ఎగ్గు, బాయిల్డ్ ఎగ్గు, చిక్కీ ఉంటుంది. సాటర్డే వైట్ రైస్, పప్పుచారు, బాయిల్డ్ ఎగ్ ఆ రోజు ఉండదు. ఆ రోజు రాగి జావా ఇస్తాము, చిక్కీ ఉండదు. అవి సార్. ఇంకోటి స్వీట్ పొంగల్ ఉంటుంది ఆ రోజు. శనివారం అయితే స్వీట్ పొంగల్ ఉంటుంది. మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వస్తున్నారు కదా, అన్ని ఏర్పాట్లు సరస్వతం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేశారా మేడం? అన్నీ కంప్లీట్ అయ్యాయి సార్. ప్రతిరోజు కలెక్టర్ గారు వచ్చి చూస్తున్నారు, తర్వాత ఆర్డీఓ గారు వస్తున్నారు. అందరు వచ్చి ఇది వర్క్ ఎంతవరకు జరుగుతుంది ఏమి అనేది ప్రతి ఒక్కరు వచ్చి చూస్తున్నారు. సో అందరి పర్యవేక్షణలో దాదాపు వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. స్టాక్ కూడా అన్నీ మనకి చేరుకున్నాయి. అన్నీ కూడా డిఎస్ఓ నుంచి రైస్ కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, చిక్కీస్ అన్నీ మొత్తం ఈ 33 స్కూళ్ళకి సంబంధించిన రైస్, ఎగ్స్, చిక్కీస్ అన్నీ కూడా మన స్మార్ట్ కిచెన్కు చేరుకున్నాయి. రాగి జావా చేయడానికి కూడా రాగి పిండి, తర్వాత బెల్లం పొడి కూడా మనకు సప్లై చేయబడింది గవర్నమెంట్ నుంచి. ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు వచ్చి రేపు దీన్ని స్మార్ట్ కిచెన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు రేపటి నుంచి. ఓకే సార్. కడప జిల్లా చింతకొమ్మ మండలంలో
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్మార్ట్ కిచెన్ ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో రేపు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ స్మార్ట్ కిచెన్ను ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్ కిచెన్ నుంచి ఇక్కడి నుంచి దాదాపు 32 స్కూళ్ళకు ఇక్కడి నుంచి భోజనం పిల్లలకు సదుపాయం ఏర్పాటు చేశారని మనతో ఎంఈఓ మేడం తెలియజేశారు. కెమెరామెన్ రవితో ఏఎన్ఎన్ న్యూస్ కడప నుంచి రాము.